తమిళనాడు సీఎం విజయ్తో తనని పోల్చడంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తమిళనాడు పరిస్థితులు వేరు, ఏపీలో పరిస్థితులు వేరన్నారు. మళ్లీ వైసీపీ అధికారంలోకి రాకూడదని 2024లో కూటమితో వెళ్లారని పవన్ స్పష్టం చేశారు. మంగళగిరి పార్టీ ఆఫీసులో జనసేన ఆత్మీయ సమావేశంలో పవన్ పాల్గొన్నారు. తమిళనాడు ఎలక్షన్స్ వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా నన్ను చంపేస్తారు అందరూ. దాని పరిస్థితులు వేరు, మన పరిస్థితులు వేరు. నేను చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. 2019లో వెళ్ళాం. వాటన్నిటితో పాటు నాకు ఆ రోజు చాయిస్ ఉండింది ఒంటరికి వెళ్ళడానికి. ఆయన జైల్లో చూసాం. అరే ఇన్ని కష్టపడ్డాడు పాపం ఈయన కూర్చోబెట్టి నాకు ఏమనిపించింది, నాకు ఓన్లీ జైల్లో ఆయన కలిసి బయటికి వచ్చే దారే ఉంది. ఇది గోల్డెన్ అవర్. ఆంధ్రప్రదేశ్ ఇంటెన్సివ్ కేర్లో ఉంది. ఆ రోజు తీసుకునే నిర్ణయమే కీలకం. ఒక్కసారి కనుక వైసీపీ ప్రభుత్వం వస్తే ఈసారి ఎవరిని బతికినివ్వరు. ఇంట్లో ఆడపిల్లలను లాగేస్తారు వీళ్ళు. నేను అప్పటికి చూశాను పరిస్థితులు. మాజీ ముఖ్యమంత్రి భార్యనే వీళ్ళు ఇలా తిడుతున్నప్పుడు, సతీమణి ఇలా తిడుతున్నప్పుడు, నా ఇంటి మీద ఇలా మాట్లాడుతున్నప్పుడు, పదవులు వీటన్నిటి గుర్తింపు వీటన్నిటికంటే కూడా రాష్ట్ర సుస్థిరత, 5 కోట్ల మంది ప్రజల సుస్థిరతకి నేను ఓటేశాను. ఆ నిర్ణయం తీసుకున్నాను. అమరావతి రైతులు కూడా చెప్పాను, మీరు జై అమరావతి అనకండి, జై ఆంధ్ర అనండి. అంటే మీరు జై అమరావతి అనే కొద్దీ మీ కష్టం మీ 30 ఎకరాలకు వెళ్ళిపోతుంది, 33,000 ఎకరాలకు వెళ్ళిపోతుంది. మీరు జై ఆంధ్ర అన్నప్పుడు 5 కోట్ల మంది ప్రజలకు వెళ్తుంది, మీ బాధ తెలుస్తుంది. మీరు జై అమరావతి అన్నప్పుడు నాకు మనసులో కలుగుంటుంది. తెలంగాణకి తమిళ ప్రైడ్ ఉంది, తెలంగాణకి జై తెలంగాణ అనే ఒక నినాదం ఉంది. అలాంటి గర్వం కాదు, కానీ అలాంటి కనెక్టెడ్నెస్ ఆంధ్ర వాళ్ళకి లేదు. ఆంధ్రాకి ఏముంది అంటే కులం ఉందా ఏముందో తెలియదు. నాకు ఈరోజు కన్ఫ్యూషన్. నాకు ఆంధ్ర సంబంధించి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని కొంతకాలం పాటు పెట్రోల్ వినియోగాన్ని తగ్గించాలి, అనవసర ప్రయాణాలని వీలైనంత వరకు నివారించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే విదేశ మారక ద్రవ్య నిల్వలను పరిరక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నదా. కొద్ది రోజుల పాటు బంగారం కొనుగోళ్ళను కొంత వాయిదా వేసుకుంటే దేశ ఆర్థిక వ్యవస్థ మీద భారం తగ్గించే ప్రయత్నంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ప్రధానమంత్రి గారు చెప్పిన ఈ సూచనల్ని మన సాధ్యమైనంత మేరకు మీరందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి కొంత ఇంధనాన్ని కొంచెం పొదుపు చేసే విధంగా జీవన విధానం ఉండాలి మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటూ, లోకల్ బాడీస్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరు గుర్తించాలి. పదే కూటమి ఎందుకని ప్రశ్నలు రాకుండా మన గౌరవానికి భంగం కలగకుండా, జనసేన గుర్తింపుకి ఆత్మగౌరవానికి ఎలాంటి నష్టం జరగకుండా బలమైన కూటమిని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా పైన ఎంత ఉందో మీ అందరిపైన కూడా అంతే ఉంది. బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. నేను 12 సంవత్సరాల తర్వాత నేను కూర్చోబెట్టి నేను మీ బాగోగుల కోసం నేను కూర్చుంటాను. ఇప్పుడు దాకా నేను అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూర్చున్నా, అర్థం చేసుకున్నా. చాలా కీలకమైన సమయం నేను పార్టీకే కేటాయిస్తాను.